నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానసారెడ్డి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. వికారాబాద్ లో సబ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. కేంద్ర వార్షిక బడ్జెట్ పై హర్షం ప్రకటించిన మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని ప్రశంసించిన డీకే అరుణ. గతంలో ఆంధ్రాకు, ఈసారి బీహార్కు బడ్జెట్లో పెద్దపీట. తెలంగాణకు మొండి చేయి చూపారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీలో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని అనుకోలేదు. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక డీటెయిల్స్కి వెళ్తే వికారాబాద్ మండలం నారాయణపూర్లో 2.43 కోట్లతో నూతన సబ్ స్టేషన్, వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో 3.13 కోట్ల అంచనా విలువతో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం 3.52 కోట్లతో వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన టీజీఎస్ పీడీసీఎల్ సంస్థ ఎస్సీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ వాసుచంద్ర, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం ప్రకటించారు. ఇది ముమ్మాటికి ప్రజామోద బడ్జెట్ అన్నారు. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. పారిశ్రామిక, ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారని, ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే బడ్జెట్ అని ప్రశంసించారు ఎంపీ డీకే అరుణ. ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్ లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకున్నటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కళలు నెరవేరేటటువంటి విధంగా ఈ రోజు ఈ బడ్జెట్ ఇంతకు ముందు 7 లక్షల రూపాయలకి ఉండింది. 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండేది. ఇప్పుడు 12 లక్షలు పెంచినట్టు ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ చేసినట్టుగా ఇవాళ ఆ ట్యాక్స్ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచారు వాళ్ళకు. అంటే 12 లక్షల రూపాయలకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి కూడా వాళ్ళు ట్యాక్స్ లేదు. గతంలో 7 లక్షల రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ట్యాక్స్ లేదు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదు. అంటే ఈ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు వారి అనేక పిల్లల చదువుల కోసం కానీ, లేదా ఇతరత్రా కానీ, వారి అవసరాల కోసం కానీ ఉపయోగించుకోవడానికి దీంట్లో పెద్ద ఎత్తున వెసులుబాటు లభించింది. కేంద్ర బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందించారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్, దేశం అంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ తుంగలో తొక్కేలా ఉందని, 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుంది. కానీ పోయినసారి ఆంధ్రాకు, ఈసారి బీహార్కు బడ్జెట్ లో పెద్దపీట వేసి తెలంగాణకి మొండి చేయి చూపారని ఆరోపించారు.
మతాలకు అనుగుణంగా అతీతంగా కుల మత వర్గాలకు అతీతంగా అందరికీ ఓటు హక్కు కల్పించాడు. అందరికీ ఒకే ప్రాధాన్యత కల్పించాడు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించాడు. కానీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులో అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేని, సంతోషం ఇవ్వండి, మా తెలుగు రాష్ట్రమే. కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చిండ్రు బడ్జెట్ లో. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు సున్నాయింది. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే, ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాజ్యాంగ స్ఫూర్తి పోయింది. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిండ్రు, రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి. ఆ రాజ్యాంగంలో అనుగుణంగా ఈ తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని అనుకున్నామని, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికల్లో మాకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో మాకు అర్థం కావడం లేదని, అలాగే కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్లకు కూడా అర్థం కావడం లేదని అంబటి కామెంట్ చేశారు. 3 పార్టీలు జత కట్టడంతో వారి బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత మనపై ఉందా, ఇంకేమైనా మాయ జరిగిందా అన్న అనుమానాలు మా మనసుల్లో కోకొల్లలుగా ఉన్నాయన్నారు అంబటి రాంబాబు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాలా? ఏంటంటే బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాలా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసులో ఉన్నాయి. ఇక టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులను జగన్ మోసగించారని, అధికారంలోకి వస్తే పెన్షన్ 3000 ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే సీఎం చంద్రబాబు నాయుడు 4000 పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతా ఉంది. ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. మనం ఎన్నికల సమయంలో చెప్పాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ అన్నాం. ఆ 4000 ఫస్ట్ మన గవర్నమెంట్ రాగానే 7000 రూపాయలు ప్రజలకు అందజేశాం. అదే విధంగా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా 3000 నుంచి 4000 ఒక్కసారిగా 4000 రూపాయలు చేశాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ ని 6000 రూపాయలు ఇస్తున్నాం. 5000 ఉన్న 100% బెడ్డెడ్ వారికి 15000 రూపాయలు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా
4,000 ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 64 లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇచ్చాం. 2,718 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ ఇచ్చాం. మరి మన సత్యసాయి జిల్లాలో చూసుకుంటే 2,64,000 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ పంపిణీ చేశాం. మరి మన పెనుగొండ నియోజకవర్గానికి వస్తే 41,000 మందికి ఇచ్చాం. 17-18 కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ జరిగింది. మరి రొద్దం మండలంలో 7,344 మందికి 3,17,00,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేశాం. మరి మన చోలేమరికి వస్తే 327 మందికి 14,5 లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం పంపిణీ చేశాం. ఇది ఇది ప్రతి నెల ఇస్తున్నాం. అది కూడా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు సర్వాయి పాపన్న సేన జాతీయ అధ్యక్షులు రవికుమార్ గౌడ్. రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ పాపన్నతో పాటు మాజీ ఎంపీ ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలను నెలకొల్పేందుకు కృషి చేస్తున్న రవికుమార్ గౌడ్ తో మా ప్రతినిధి పాపన్న ముఖాముఖి. అన్నకాడికి వచ్చిన మరి ఆయన ఎవరో తెలవాలి కదా, అందుకే నేను మీ అన్నకు మొగడి పట్టుకొని వచ్చిన. అదేనుల్లా మన యాదాద్రి జిల్లా రావణపేట మండలంలో మన సర్వాయి పాపన్న వారసుడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సర్వాయి పాపన్న సేనకి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. ఇక ఆయన పైడాల రవికుమార్ గౌడ్ అన్న. ఇంక మరి ఆయన ఏంటంటే గౌడ సంఘానికి మేలు చేయాలని చెప్పేసి ఆయన చిరకాల వాంఛ, ఆయన కోరిక పుట్టినప్పటి నుంచి ఆయన కళ అన్నట్టు అది. మరి ఈ విషయం సందర్భంగా ఆయన ఒక 50 విగ్రహాలని, సర్వాయి పాపన్న విగ్రహాలని, పోతే ధర్మభిక్షం విగ్రహాలని దాటగా నిలిచి నిలబెట్టే కార్యక్రమాలు చేస్తుండు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తుండు, వీటి వెనక ఎవరున్నారు అనేది మనం అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే అన్న, బాగేనా అన్న? మిమ్మల్ని కలుసుకోవడానికి నేనైతే చాలా అదృష్టపడుతున్నా. చాలా సంతోషం తమ్ముడు, నువ్వు కూడా మా దగ్గరకు వచ్చినందుకు. మీకు కూడా ప్రత్యేకంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా గీత కార్మికుల తరఫున, ఆల్ ఇండియా గీత కార్మికుల తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తమ్మి. నువ్వు ఇంకా ముందు ఇంకా కార్మికుల కష్టాలు తెలుసుకోవాలి. గీత కార్మికులు ఇంకా వలసపోతున్నారు, ఇప్పటికీ కూడు గూడు లేకుంటున్నారు. ఇంకా ఖమ్మం డిస్టిక్లో మనుగూరు ఏరియా, ఫారెస్ట్ ఏరియాలో, బార్డర్లో గీత కార్మికులు కళ్ళు గీస్తే అమ్ముడు ఓడడం లేదు. అదే కళ్ళుని వాళ్ళు జీవనోపాధి చేస్తూ అదే కళ్ళను సేవించి నిద్రపోతున్నారు. ఇప్పటికీ పిల్లలకు గోసగా ఘోరంగా ఉన్నది. ఇప్పటికైనా గవర్నమెంట్ బార్డర్లో ఉన్న గీత కార్మికుల సమస్య మీద పోరాడాలి. ఇంకో విషయం తమ్మి, తెలంగాణలో కాటమేయ మోపులు అనేది మనకి ఇస్తుంది గవర్నమెంట్. ప్రపోజల్ పోయిన గవర్నమెంట్ 50 ఇచ్చింది, ఈ గవర్నమెంట్ కూడా అమలు చేస్తారని మన అబ్దుల్పూర్ మెట్కాడ సీఎం గారు దగ్గర మీటింగ్ పెట్టి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తమ్ముడు, ఒక నియోజకవర్గానికి 100 మోకులు అంటే ఒక్కొక్క గీత కార్మికుడు ఒక్కొక్క గ్రామాన. ఇవాళ రావణపేట మండలంలో 23 గ్రామాలు ఉన్నాయి. 23 గ్రామాలకు ఒక గ్రామానికి ఎన్ని వస్తాయి తమ్ముడు? ఒక గ్రామానికి 100 అంటే 7-6 వస్తాయి. ఆ గ్రామంలో ఇవాళ 20 నుంచి 25 మంది గీత కార్మికులు. ఒక దుబ్బాక ఉదాహరణ తీసుకున్నారు. దుబ్బాకలో 35 మంది ఉంటారు. సిరిపురంలో, ఎల్లంకిలో, రామన్నపేటలో, కొమ్మాయిగూడెంలో గీత వృత్తి మీద ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయి తమ్ముడు. నేనేమంటారు, గవర్నమెంట్ విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫస్ట్ దాపాల ఒక 500 సేఫ్టీ మొక్క, నెక్స్ట్ విడతల వారికి ఇవ్వమంటారు. ఒకేసారి విడతల వారికి ఇస్తే ఏమంటే గీత కార్మికుడు నిత్యం వృత్తి మీద ఆధారపడి బతుకుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో రోజు ఎక్కడో ఒక చోట కుటుంబం బలైపోతుంది, పడి చనిపోవడం జరుగుతుంది. వారి కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఆయన పిల్లలు, ఆయన భార్య అందరూ అనాథలు అయ్యి రోడ్డు మీదకి వచ్చే స్టేజ్ ఉంది తమ్ముడు. దయచేసి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పటికైనా ప్రతి కార్మికునికి సేఫ్టీ మోక్ అందే ప్లాన్ చేయాలి. దాని గురించి కూడా ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా సంప్రదించి ఆ సంబంధించిన శాఖకు ఆదేశాలు ఇవ్వాలి. అవసరం అంటే గీత కార్మికులు ఎక్కడెక్కడ గ్రామాలలో ఎంతమంది చెప్తారు ఆ సర్వే ప్రకారం చేయించుకుని కూడా
వారు అందించాలని ఈ సంవత్సరం అయినా 2025 పూర్తి అయ్యే వరకు అంతా ప్రతి ఒక్క గీతకం సేఫ్టీ మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఎక్సైజ్ మినిస్టర్ గారికి, జాయింట్ కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తమ్ముడు. ఇంకో రెండో విషయం, ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇస్తాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మేము అంటున్నా, పెద్ద సొసైటీకి 10 ఎకరాలు, చిన్న సొసైటీ చిన్న గ్రామం ఉన్న కాడ 5 ఎకరాలు. గవర్నమెంటే దానికి ఫినిషింగ్ చేపించి ఒక వాటర్ సోర్స్ చేసి డ్రిప్ సిస్టమ్ పెట్టి తాటి చెట్లు, ఈత చెట్లు పెంచిస్తే గుజరాత్ నుంచి విత్తనాలు వచ్చినాయి. ఒక ఈత చెట్టు 80 సీసాలు. అలాంటి విత్తనాలు నాటి మన సొసైటీకి పెరిగిన తర్వాత మన సొసైటీకి అప్పగించాలి. ఇది రెండోది ప్రధానంగా. ఎందుకంటే ఈ రోజులలో మనం భూములలో పోతే అంతా బడాబాబులు భూములు కొంటారు, దాన్ని తాడ్చేలా నడిపిస్తారు. జగిత్యాలకు విద్యాసాగర్ కు చెందిన నర్సవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, నిర్మల్ కు చెందిన మరో ఇద్దరు వారి బంధువులు 4 రోజుల క్రితం మహా కుంభమేళాకు వెళ్లారు. భక్తజన సంద్రంగా మారిన మహా కుంభమేళాలో 4 మహిళలు తప్పిపోయారు. వెంట వచ్చిన వారు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గత 24 గంటలుగా ఆవేదనతో ఆందోళన చెందారు. ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు తప్పిపోయిన 4 మహిళలు పోలీసుల సహకారం, నెల్లూరుకు చెందిన తెలుగువారి ఆర్థిక సహాయంతో స్వస్థలానికి చేరారు. భక్తుల రద్దీతో ట్రాఫిక్ జామ్ కావడంతో తప్పిపోయామని, భాష రాక తెలిసిన వారు లేక ఓ ప్రయాణికుడు చెప్పిన సమాచారంతో రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఎక్కి గమ్యానికి చేరామని తెలిపారు. మంది పోయినాం, పోయేవారికల్లా కుంభమేళ పోయినాం. ఒక రాముల వారి దేవుని చూసినాం, చూపించి మళ్ళా ఆడికెళ్ళి కుంభమేళకైనాం. కుంభమేళకైన వల్లే బాగా మంది ట్రాఫిక్, బస్సులు, మన కార్లు, టాటేజులు ఇక్కడ నుంచి కరీంనగర్ దాకా దాని పైన ఏం చేసుడని ఎట్లా తానం చేయాలని చెప్పి కొంత దూరం పోయినాక అందరు దిగిపోతారు, మనం కూడా దిగిపోతామని అయితే దిగిపోయినాం. దిగిపోయే వరకల్లా కిలోమీటర్లకు 20 రూపాయలు, 30 రూపాయలు ఆటో ఎక్కిచ్చారు. మంచిగానే అప్పుడు మంచిగానే తీసుకుపోయారు, మంచిగానే పోయినాం. మళ్ళీ కొంత దూరం పోయినాక వాళ్ళు అంతలే తీస్తారట. ఇంకా దూరం ఉన్నది గంగదేవి. ఇంకా తానాలు చేసే దూరం ఉండే వరకల్లా మళ్ళీ ఏం చేసారు, బండ్లో పోతే ఇక చీకటి అవుతుంది, 6 అయితే బంద్ చేస్తారు అని ఏం చేసారు కదా, ఇక బండికి ఇద్దరం పోదామని బైకులు ఎక్కిచ్చారు. బైకులు ఎక్కించే వరకల్లా వాళ్ళు షార్ట్ కట్లో పొలాలకి వెళ్ళి తీసుకుపోయారు మంచిగానే రాస్తాకు. అదే గంగదేవి కాడికి వెళ్ళి ఇంకా కొంత 20 కిలోమీటర్లు ఉందట అది అక్కడ. అంటే మళ్ళీ తీసుకుపోయి 3 తవల కాడ కొంచెం 20 కిలోమీటర్ల దూరాన దించారు. దించే వరకల్లి బండికిద్దరం పోతే ఒక 2 బండ్లలో మేము వెనకాయినాం. వాళ్ళు ముందయ్యారా మరి వెనకాయరా మాకు తెలియదు. ఇక వాళ్ళు మాకు వాళ్ళు కాలే, మేము వాళ్ళకి కాలే పోయినాం. నీళ్ళు చల్లుకున్నాం. ఇక ఆయన ఎట్లా ఈ మందిలోకి వెళ్ళి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పోవాలి అని మెల్లమెల్ల కూర్చుంటుకుంటా అయితే వచ్చినాం. వచ్చి మళ్ళీ కుంభమేళ కాడికి వెళ్ళి అదే ఊళ్ళకి వచ్చినాం. వచ్చినాక ఇక ఆడిడ కొంత కూర్చున్నాం, చేసినాం. ఇలా కనబడుతున్నా బండ్లు చూసినాం, తిరిగి ఆ రాత్రి ఏం చేసినాం. బంజారా హిల్స్ లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శనను సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ కొలువుదీరిన చేనేతకారుల వస్త్రోత్పత్తులు తిలకిస్తూ చేనేతకారులతో విభిన్న రకాల హ్యాండ్లూమ్ చీరల తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకున్నారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేతకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవి చౌదరి, ఫౌండర్ ఆఫ్ సెలబ్రిటీ సీక్రెట్స్. ఈరోజు కళింగ ఎగ్జిబిషన్ కల్చరల్ హాల్ బంజారా హిల్స్లో జరుగుతున్న నేషనల్ సిల్క్ ఎక్స్పోకి చీఫ్ గెస్ట్గా నన్ను ఆహ్వానించిన వీవర్స్కి, జయప్రకాష్ గారికి, జయేష్ గుప్తా గారికి అండ్ వీవర్స్ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్.
ఎందుకంటే నేను సేవ్ ద వీవ్ అండ్ సేవ్ ద వీవర్ అనేది మెయిన్ సపోర్ట్ చేస్తున్నాం. బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద వీవర్స్ అండి. బికాస్ వీవ్ అనేది ఒక మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. అండ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు సపోర్ట్ వీవర్స్ అందరినీ కూడా. ఎందుకంటే ఈ కెమికల్ ఫ్యాషన్ క్లోత్స్ వేర్ చేయడం కన్నా న్యాచురల్ అండ్ విత్ ఆర్గానిక్ కలర్స్ కానీ వీళ్ళ హ్యాండ్లూమ్స్ కానీ చాలా ఫేవరెట్స్ ఇప్పుడు అందరికీ కూడా. అండ్ ఆల్ ట్రెండింగ్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కూడా ఎంతో ఇష్టపడుతున్నారు దీన్ని. సో అందరూ కూడా ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు జరిగే ఈ నేషనల్ సిల్క్ ఎక్స్పోని అందరూ సపోర్ట్ చేయాలి. ఆల్ లేడీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అందరూ వచ్చి ఈ వీవర్స్ని సపోర్ట్ చేసి ఈ వీవ్స్ని అందరినీ కూడా ధరించి ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. नेशनल सिल्क एक्सपो का आज मैडम माधवी चौधरी जी ने उद्घाटन किया। बहुत अच्छा लगा कि हमारे देश भर के कारीगर लोग यहाँ पर हैदराबाद में कलिंगा कल्चर सेंटर में 1 तारीख से 9 तारीख तक रहेंगे और कारीगरों की कलाओं को मैडम ने देखा है। बहुत अच्छे अच्छे वीवर्स यहाँ पर आए हुए हैं, जैसे चंदेरी साड़ी है, बनारसी साड़ी है, कांजीवरम है, गुजरात का पटोला है, आसाम का मूंगा सिल्क है, कश्मीर का साड़ी है, बिहार का टसर साड़ी है, बंगाल का वेस्ट बंगाल का जामदानी है, मटका है, कांथा वर्क है। तो आंध्रा और तेलंगाना का भी बहुत अच्छा कलेक्शन है। तो बहुत सारा वीवर्स अभी मैरिज का टाइम है, तो उसके लिए हमारे कारीगर लोग बहुत अच्छा डिस्काउंट भी दे रहे हैं। तो मैं हैदराबाद वासियों से अनुरोध करूंगा कि एक बार वो आएँ और विज़िट करें और इस देश के हथकरघा और हैंडलूम को बढ़ावा देने में सहयोग दें। धन्यवाद। హైదరాబాద్ గచ్చిబౌలిలో వినూత్న తరహాలో ఏర్పాటు చేసిన నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ను సినీ నటి పూజిత పున్నాడ ప్రారంభించారు. ఆమెతో పాటు రాధే గ్రూప్ నుండి రాధే దగ్గుమల్ల, రైస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల సిఎండి ప్రవీణ్, నివం ఆయుర్వేదిక్ సిఇఓ రమ్య వడ్లమానిలు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎవ్రీవన్, ఈరోజు నేను గచ్చిబౌలిలో హైదరాబాద్లో నివం వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద గ్రాండ్ లాంచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ మూమెంట్ టు కంగ్రాచులేట్ ద ఫౌండర్ మిస్టర్ ప్రవీణ్ హూ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్. ఇక్కడ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే దే ఇంట్రడ్యూసింగ్ సంథింగ్ కాల్డ్ అ నాడీ మషీన్. ఆనెస్ట్లీ ఐ మీన్ సంబడీ లైక్ మీ హూ ట్రావెల్స్ అ లాట్, నేను ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఈ టెక్నాలజీ, ఈ మషిన్ని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో బేసికలీ వాట్ దిస్ డస్ ఇస్ మన నాడి అంటే మన పల్స్ని డిటెక్ట్ చేసి మనకి ఏంటి మంచిదో, లైక్ ఏం థెరపీస్ తీసుకోవాలో. సో దే హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ డాక్టర్స్ హూ లైక్ యునో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా చూసుకుని మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి డిటెక్ట్ చేయడమే తప్ప అవి కాకుండా దే ఆల్సో లైక్ యునో టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హైదరాబాద్లో ఇలాంటి ఒక ప్లేస్ ఓపెన్ అయింది బికాస్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ నీడ్ ఉంది, బట్ ద నీడ్ ఇస్ నాట్ మెట్. ఇప్పుడు కన్వెన్షనల్ డాక్టర్స్ కంటే ఐ ఫీల్ లైక్ పోస్ట్ కోవిడ్ కన్వెన్షనల్ డాక్టర్స్ దగ్గరికి ఐ మీన్ డెఫినెట్లీ వెళ్తారు, బట్ చాలా మందికి ఇలాంటి అన్కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ వేర్ ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకోవడంలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ రైట్ బికాస్ అందరికీ అన్ని సూట్ అవ్వవు, బట్ దిస్ ఈస్ వన్ సచ్ ప్రాక్టీస్ దట్ అది ఏ ఏజ్లో ఉన్నా కూడా ఐ ఫీల్ దట్ ఎవ్రీబడి షుడ్ ట్రై ఇట్. అండ్ ఎక్కువ all these allopathic medicines ivanni adi oka vaipu, this is another natural way of healing, and I feel everybody should definitely come and try this. Ante nenu ee roju ikkada idi launch cheyadaniki vachanani cheppatledu. I honestly believe
from the bottom of my heart that, you know, ilanti places ekku open avvali and people should come and explore this. In fact, Praveen garu cheptunnaru that they're opening something called a wellness village, you know, where people come from all over the world and ee practice ni follow chesi. I think the results will be amazing. And congratulations once again to you and everybody who is involved in this project. I think it's a great venture. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. వికారాబాద్ లో సబ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. కేంద్ర వార్షిక బడ్జెట్ పై హర్షం ప్రకటించిన మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని ప్రశంసించిన డీకే అరుణ. గతంలో ఆంధ్రాకు ఈసారి బీహార్కు బడ్జెట్లో పెద్దపీట. తెలంగాణకు మొండి చేయి చూపారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీలో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని అనుకోలేదు. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.